హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? టిప్స్ బాగున్నారా? ఈరోజు వస్తే నా సింపుల్ రెసిపీ అది లంచ్ వచ్చేసి నేను బ్లాగ్ చేస్తున్నాను. చూడండి, నిన్న మిగిలిపోయిన ఫ్రైడ్ రైస్ ఉంది కదా, అది తిన్నాను. నిన్న నాకు కొంచెం జ్వరం ఉంది, నేను తినలేదన్నమాట. ఆ జ్వరం కూడా ఈరోజు కూడా కంటిన్యూ అయింది. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పులుసు చేశాను, అది కూడా మిగిలింది. దాంతోపాటు నేను మిగిలిన రైస్ తింటున్నాను అన్నమాట ఇప్పుడు నా లంచ్కి. సో ఇవి చూస్తా, ఇంట్లో ఎవరూ లేరు, అందరూ బయటకు వెళ్ళారు. నేను నిన్న చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు, వెజిటేబుల్ అండ్ పన్నీర్ ఉంది కదా, పన్నీర్తో చేసిన నా ఫ్రైడ్ రైస్ని నేను తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సింపుల్గా ఇది హోమ్ మేడ్ అండి, మన ఇంట్లోనే ఎలాగైనా చేసేసుకోవచ్చు. మిగిలిన కాయగూరలతో ఏ వెజిటేబుల్ వేసినా ప్రోటీనే ఉంటుంది. చిక్కుడుకాయ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఏదైనా సరే. అయితే చూసారా, నేను డైలీ ఎక్కువ తినేస్తాను, నేను వేస్ట్ చేయను ఫుడ్ని. సో ఈరోజు నా ఫుడ్ వచ్చేసి ఇదన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. సో నాకైతే జ్వరం తగ్గలేదు, ఇంకా ఈరోజు ఇంటికే ఉన్నాను. సో అలాగే తింటున్నాను. ఇది నోటికైతే కారం కనిపించట్లేదు, ఎందుకంటే స్పైసీ వేగింది. బాయ్ బాయ్.